నిండా నీళ్లు, మీద ఆకాశం, వెనక గుట్టలు, నడుమిట్ల పులితోలు మీద కూసోని ధ్యానం చేస్తున్న జంగమయ్య. ముంగట నందీశ్వరుడు, భక్తులు పూజలు చేస్తానికి శివలింగం, మెడల పాము, నెత్తిల గంగమ్మ, చంద్రవంక. ఏమన్నున్నాడా శంకరుడు? పడవల పోకుండా చుట్టూ తిరుక్కుంటా చూస్తుంటే 2 కళ్ళు సాల్తలేవు పో. తమిళనాడు ఆదియోగి విగ్రహానికి గింత సుతా తక్కువ లేదు. ఏం తక్కువ 50 అడుగుల ఎత్తుంటది. పక్కా దేశం మీది బాజికేమో అనుకునేరు. నల్గొండ జిల్లా పెద్ద మునిగల్ కాడ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లో నిలబెట్టిండ్రు శివయ్య విగ్రహాన్ని. గంగా ఉంది ఇక్కడ, శివుడు లేదన్న ఒక ఊరి ప్రజల అభిప్రాయం మేరకు అందరి సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఇక్కడ శివాలయాన్ని నిర్మించుకోవాలని ఊరోళ్లే నపరింత చందాలేసుకొని ఓ 80 లక్షల దాకా జమ చేసి గీకమతి చేసిండ్రు. సాగర తీరంలా శివయ్యను చూస్తానికి శితం పోతున్నారు పబ్లిక్. అయితే టూరిస్టులు బగ్గబోయే వైజాగ్ కాలనీకి ఊరు చాలా దగ్గరుంటది. ఇగేముంది, విగ్రహం ముచ్చట తెలిసి లైన్లు కడుతుండ్రట. బోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది. టూరిస్ట్ కూడా ఇక్కడికి వస్తుంటారు, మంచి ఎంజాయ్ చేయొచ్చు. సోమవారం, శనివారం, ఆదివారం పుష్కలమైన పర్యాటకులు వస్తారు. శివయ్య దగ్గరికి అటు మీదికెళ్లి పోవచ్చు, ఇటు నీళ్లకెళ్లి పోతానికి సుతం ఎట్లున్నాయి. విగ్రహం కడుతున్నామంటే పక్కూరు పబ్లిక్ సుతా చందాలు బగ్గనే ఇచ్చిండ్రట. ఇక టూరిస్టులు పెరుగుతుండే వరకు మెల్లగా హోటళ్ల దందాలు సుతం మంచిగానే నడుస్తున్నాయట. బోటింగ్ గానీ, అదే విధంగా చిరు వ్యాపారాలకు గానీ మంచిగా లాభం చేకూరుతుంది. అటు వైజాగ్ కాలనీకి పోతోళ్ళు అట్లా పోయి శివయ్య దర్శనం చేసుకోండి మరి.